ఈ ఆడోళ్ళ దాంట్లకు ఆ మత్తు ఎక్కిందనుకో ఆడోళ్ళ మత్తు, అది పోవాలంటే చాలా అంటే చాలా కష్టం రా. ఈ అవ్వ నేను పోయి పోయి నా కర్మ చూసినవారా, పెళ్లి కాని దాన్ని లవ్ చేయక ప్రేమించక పెళ్ళైన దాని ఇంట పడ్డ చూడు. గది నా పెద్ద తప్పురా, నేను చేసిన చాలా పెద్ద తప్పు. అదంట అది మంచిది అనుకున్నా కానీ దాని అందం చూసి లవ్ చేసిన కానీ ఈ అవ్వ ఇంతవరకు వస్తుంది అనుకోలేరా నిజంగా మామ. ఈ అవ్వ నా బతుకంతా ఆగం చేసి పడేసింది అది. ఈ అవ్వ అటు మొగడు చక్కగా లేక అందంగా లేక నా దగ్గర పైసా గుంజుదామని నా అందం చూసి నా ఇంకా పడ్డదిరా అది. నన్ను చాలా మార్చింది, నా జీవితం అంతా ఆగం చేసిందే అదే కారణం. ఈ అవ్వ ఊరంతా టామ్ టామ్ అయింది, ఊరందరిలో నా ఇజ్జత్ పోయింది. ఇప్పుడు కూడా నా పిల్లని ఇస్తందుకు ఇట్లా ముందడుగు వేస్తలేరు, సంబంధాలు చూస్తందుకు ఇట్లా ఎవడు వచ్చి గీని కారా ఎవడు పిల్లనిచ్చేది అన్నంత కాడికైందిరా నా బతుకు. ఏ పోని పోని మామ, ఈ రోజులల్లా ఆడోళ్ళు గట్లాంటి శాతలే చేస్తున్నారు. మనం తెలివితోడు ఉండాలే. అయినా నీకేం తక్కువ, అందానికి అందం ఉంది. పెళ్లి కాని పోరలు ఎంతమంది పడకపోతుండే ఈ యావ్వ. గాదాని వెనుక పడి మొత్తం జీవితం అంతా ఆగం చేసుకున్నావు. అయినా అయ్యిందేదో అయిపోయింది, అవన్నీ కామన్ కానీ ఇప్పుడైనా జర మీ అమ్మ నాయనల మాటిని ఒక మంచి సంబంధం తెచ్చించుకొని జర చేసుకోవే. నీకేంది, నీకేం తక్కువ చెప్పు. ఎవడైనా పిల్లనిస్తానికి రెడీలు ఉంటారు, నువ్వెందుకు పిక్క చేస్తున్నావు కాక. లేదు లేదు కాక, నా జీవితము ఏదో అనుకున్నా కానీ ఏదో అయిపోయింది. మొత్తం సంక నాకినట్టు అయిపోయింది అనుకోరాదు. ఎంతో నమ్మిన, ఏదేదో అనుకున్నా, అది ఎక్కడ రమ్మంటే అక్కడ పోయినా, ఎక్కడ పోదామంటే అక్కడ తిరిగినా, చేసిన, రాత్రనక పగలనక ఫోన్లు మాట్లాడినా, మెసేజ్లు పెట్టినా, కానీ అది ఇంతగానం గీడిదాకా అవుతుంది అనుకోలే, అస్సలు అనుకోలే నేను. ఈ అవ్వ ఏందో ఇది పెళ్ళైనాక ఇట్లా నా వెనకాల పడుతుంది అని అనుకున్నా కానీ ఇంతవరకు అవుతుంది, అదే గీదాన్నింటి నేను పోతే నా జీవితం ఆగమవుతుంది అని అస్సలు అనుకోలేదు. అది చాలా వేస్ట్దంట. పెళ్లి కాక ముందుకు ఎవ్వనెవ్వనితోనో పోయిందంట. జర అందంగా ఉందని దాని పొగరు మామ. గవన్నీ పట్టించుకోకుండా జర్ర అందంగా ఉందని ఉరికిన చూడు, పడ్డా పడ్డా. అవ్వా ఘోరం అయిపోయింది నా బతుకు. అరే అయ్యిందేదో అయిపోయింది కాక, ఇంకా దాని గురించి బాధపడుకుంటా కూర్చుంటే ఇక కాని పని కానీ వద్దు వద్దు అన్నీ వదిలేసేకి తాగుడు. ఎందుకు ఇచ్చిపెట్టినా ఏం కదా నన్ను దూరం చేసింది అని ఇక మొత్తంగా అవన్నీ ఇచ్చిపెట్టేసి నీ మంచి కొరకే జరిగిందనుకో. ఏదో అయ్యింది ఏదో అయిపోయింది, అవన్నీ కామన్ కాక ఎందుకట నువ్వు పదే పదే ఆలోచించుకుంటా అదైపోతున్నావు. ఈ అవ్వ అయినా ఇక దాని మొగడు కర్రే ఉన్నాడు కదా, నీకు అందుకే దానికి దానికి సెట్ కాలేదని ఇంకా పడ్డట్టుంది. కానీ నీ దగ్గర ఏంటింత పైస గుంజింది మరి గప్పుడన్నా అనిపించలేదా, ఇది ప్రేమతో ఉంటలేదు పైస కోసమే వచ్చినట్టుంది నా దగ్గర కానీ కొంచెం గిట్లా అనిపించలేదా నీకు. అనిపించలేదే, ఇక ప్రేమ పిచ్చి కాదు, ఆ పిచ్చిలు ఉంటే ఎవరు ఏం